ఒక పక్కన టారిఫ్లతో అన్ని దేశాలతో పాటు భారతదేశం మీద కూడా విధించినటువంటి ట్రంప్ భారతదేశం నుంచి కనుక అలాంటి ఎక్కువగా వేస్తే దెబ్బతినేటటువంటి అమెరికన్ మార్కెట్. కాబట్టి ఇప్పుడు దాంట్లో కొన్ని సవరణలు సంస్కరణలు తెచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభించింది అమెరికా సర్కారు. తాజాగా భారత్తో పాటు ఇజ్రాయెల్, వియత్నాంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. ట్రంప్ ప్రతీకార సుంకాల మీద చైనా, కెనడా తరహాలో దూకుడుగా స్పందించకుండా భారత్ వ్యూహాత్మకంగా వివరించడం, నిజానికి 10 రోజుల క్రితం అమెరికా వాణిజ్య మంత్రి భారత్లో పర్యటించడం, 2 దేశాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందామన్న భారత్ ప్రతిపాదన లోతుగా చర్చించడం, ప్రతీకార సుంకాల మీద అమెరికాతో సహా ప్రపంచ దేశాలు భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ భారత్, ఇజ్రాయెల్, వియత్నాంలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ నెల 7న అమెరికా వెళ్తారు. ట్రంప్తో ప్రతీకార సుంకాల అంశం మీద చర్చించబోతున్నారు. ఈ నెల 2న ట్రంప్ ఇజ్రాయెల్ మీద 17%, భారత్ మీద 26%, వియత్నాం మీద 46% సుంకాలు విధించిన నేపథ్యంలో ఇది కీలకం. ఖచ్చితంగా వాళ్ళకి విదేశాంగ విధానం ప్రకారం మనం ముగ్గురం అవసరం. వియత్నాం చైనాకు ఆనుకునుంది కాబట్టి అక్కడ వ్యూహాత్మక భాగస్వామ్యం పరంగా దానికి అవసరం. చైనాకు ఆనుకున్నటువంటి భారతదేశంతోనూ అవసరం. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ఏదైతే పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా కట్టు మిగిలిన ఏకైక ప్రదేశం కాబట్టి దాంతోనూ అవసరం. వ్యూహాత్మక భాగస్వాములు మన ముగ్గురు. అందుకోసం ఖచ్చితంగా సుంకాలు తగ్గిస్తారు మన దగ్గర.